భారీ వర్షానికి హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షానికి పలు అపార్ట్మెంట్లలోని సెల్లార్లలోకి నీరు చేరింది. దీంతో సెల్లార్లలో పార్క్ చేసిన కార్లు, బైకులు నీటిలో నానుతున్నాయి. మోటార్లు ఏర్పాటు చేసి సెల్లార్లలో నీటిని బయటకు తోడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ షేక్పేట నుంచి మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ ద్వారా అందిస్తారు. నుమాన్, ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరినట్లుగా తెలుస్తోంది. మరొక వైపున అపార్ట్మెంట్ సెల్లార్లలో కూడా పెద్ద ఎత్తున నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? స్థానికంగా ఉన్నవారు ఏం చెప్తున్నారు? నవీన్, నిన్న రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షానికి ఇటు భాగ్యనగరం అంతా కూడా తడిసి ముద్దైందని చెప్పవచ్చు. సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు గచ్చిబౌలిలో నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ముఖ్యంగా ఇటు సిటీలో షేక్పేట్ కానివ్వండి, గోల్కొండ కానివ్వండి, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, దాంతోపాటు ఇటు కాజాగూడ లాంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంతా ఇంకా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాత్రి 1 గంట వరకు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షం నేపథ్యంలో ఇంకా సిటీలో అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేను ఏదైతే షేక్పేట్ లో ఉన్నాను, సో షేక్పేట్ లో చూడొచ్చు మొత్తం ఇంకా ఇళ్ల మధ్య వరద నీరు, ఇటు మురుగునీరు అంతా కూడా ఇలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు ఇటు హైడ్రా అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మూలంగా కొంత ఈ వాటర్ క్లియర్ చేయడం కూడా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము షేక్పేట్ లో. సో ఈ ఓయూ కాలనీలో మొత్తం కూడా అంటే నిన్న రాత్రి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 3 గంటల పాటు దంచి కొట్టినటువంటి వర్షంతో ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇటు స్థానికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో సిటీలో అత్యధికంగా 14 సెంటీమీటర్లు గచ్చిబౌలిలో నమోదైతే ఇక 13 సెంటీమీటర్ల వర్షపాతం సరూర్ నగర్లో నమోదైనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చూస్తున్నాము మొత్తం ఇళ్ల మధ్య ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, స్థానికులతో కూడా మాట్లాడదాం, ఏంటి సమస్య ఏంటి వారిని కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి, నైట్ ఎప్పటి వరకు ఈ వాటర్ అంటే ఎప్పటి నుంచి మొత్తం ఈ పరిస్థితి ఇలా ఉంది, ఏంటి? రాత్రి 8 o'clock వర్షంకు ఇది స్టార్ట్ అయింది. 8 o'clock నుంచి రాత్రి 3 గంటల వరకు కంటిన్యూస్గా ఇళ్ళలోకి నీళ్ళే వచ్చి మొత్తం డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర వాల్యుబుల్ ఐటమ్స్, లిఫ్ట్ మునిగిపోయింది, ఫ్రిడ్జ్లు అవన్నీ పాడైపోయాయి. సో ఇంతకుముందు మేము రాత్రి హైడ్రాకు చెప్పాము, తర్వాత సంబంధిత కార్పొరేటర్ చెప్తే వాళ్ళు వచ్చి కొంచెం స్పందించి చిన్న చిన్న పనులన్నీ చేశారు, వాటర్ ల్యాగ్ను తీసేశారు. కానీ అది తాత్కాలికంగా ఉంది. ఇంకా ఇప్పటికి మార్నింగ్ ఇప్పుడు 11 అయినా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే ఇప్పుడు డ్రైనేజీ వాటర్ కూడా బయటకు ఓవర్ఫ్లో అవుతుంది. ఏదైతే రెయిన్ వాటర్తో పాటు మట్టి అవన్నీ జామ్ అయిపోయి డ్రైనేజ్ వాటర్ కూడా ఓవర్ఫ్లో అవుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ డ్రైనేజీ వాటరు, రెయిన్ వాటర్ వస్తే ఇప్పుడు మళ్ళీ ఇళ్ళలోకి వచ్చే ప్రమాదం ఉన్నందున చాలా ఇబ్బందిగా పరిస్థితి. గడిచిన 2 సంవత్సరాలుగా కూడా ఈ మీ కాలనీ, మీ స్ట్రీట్ అనగానే మొత్తం కూడా ఎక్కడికక్కడ నీట మునిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏంటి అసలు దీనికి సొల్యూషన్ ఏమంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు? జిహెచ్ఎంసీ అధికారులకు చాలాసార్లు విన్నవించినాము. యాక్చువల్గా ఇది 60 ఫీట్ల రోడ్ అని చెప్పి రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చినాము. గత ఆఫీసర్ బాలకృష్ణ గారు తప్పుడు పర్మిషన్ ఇవ్వడం వల్ల అపార్ట్మెంట్కు ఈ విధమైన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని హైడ్రా
రంగనాథ్ గారు కూడా వచ్చి ఈ యొక్క సమస్యను పరిశీలించి ప్రత్యేకంగా వచ్చి పరిశీలించితే కానీ ఈ సమస్యకు దారి దొరకదు. ఎందుకంటే రోడ్డుకు అడ్డంగా 60 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు అడ్డంగా ఒక అపార్ట్మెంట్ కట్టడం వల్ల ఈ విధమైన ఇబ్బంది ఉన్నది. కాబట్టి హైడ్రా అధికారి ఇప్పుడైనా వచ్చి పరిశీలిస్తే కానీ ఈ యొక్క ల్యాగ్ ఏదైతే వాటర్ సోర్స్ లేదు, ఎక్కడికి బయటికి పోవాలన్నా సోర్స్ లేదు. ఎందుకంటే కంప్లీట్ రోడ్డుకు అడ్డంగా కట్టేశారు. రోడ్డుకు అడ్డంగా కట్టేసినందువల్లనే ఈ వాటర్ ఆగిపోతుంది. కింద నుంచి పైప్ లైన్లు కూడా సరిపోవడం లేదు. అక్కడ మణికొండ దాకా 50 లక్షలు ఖర్చు పెట్టి స్టామ్ వాటర్ లైన్ వేశారు, అక్కడ కనెక్షన్ కనపలేదు. సో ఆ నిధులు కూడా వేస్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడుగైనా ఆ కనెక్షన్ కల్పించి కమిషనర్ వచ్చి చూసి ఆ కనెక్షన్ కల్పించి ఈ డ్రైనేజ్ లైన్ కూడా ఇది పెద్ద డ్రైనేజ్ లైన్ వేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదు. మళ్ళీ భారీ వర్షం ఒకవేళ మధ్యాహ్నం తర్వాత ఉందంటున్నారు, ఒకవేళ కురిస్తే ఏంటి పరిస్థితి? మరి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్, మరి ఇళ్ల నుంచి బయటికి రావాలన్నా కూడా కనీసం మీకు ఇక్కడ బోట్ లాంటి. ఈ రోజు వరలక్ష్మి వ్రతము, అందరూ లేడీస్ అందరూ ఎవరు బయటికి రాలేకుండా పిల్లలు అందరూ కూడా బిక్కు అనుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. ఈ మురుగు వాటర్లలోకి వెళ్ళి బయటికి రాలేని పరిస్థితి, పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి, రాత్రంతా నిద్ర లేదు, కరెంటు 2 గంటలు కరెంటు కూడా పోయింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క వర్షం వాతావరణం కూడా వర్షం మబ్బు ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడైనా అధికారులు వచ్చి ఆ వాటర్ ల్యాగ్ను తీసేయవలసిందిగా మేము కోరుతున్నాము. ఇక్కడ ప్రజలందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నారాయణ గౌడ్ గారు మా ఎక్స్ ప్రెసిడెంట్ గారు, అతనికి అన్ని విషయాలు ఇక్కడ తెలుసు. కాబట్టి శాశ్వత పరిష్కారం, తాత్కాలిక పరిష్కారం కన్నా శాశ్వత పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాల కానించి మేము ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి దృష్టికి తీసుకొచ్చాము, జోనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. వస్తున్నారు, చూస్తున్నారు, పోవడం తప్ప తాత్కాలికంగా అప్పటికప్పుడు చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు, కానీ చేస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం ఎతకాలి. దానికి డ్రైనేజ్ లైన్ ఒకటి, స్టామ్ వాటర్ లైన్, ఇప్పుడు ఈ ఫండ్ ఇప్పుడు ఫండ్ రిలేషన్ దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? సార్ ఇది ఆల్రెడీ రివైజ్డ్ లేఅవుట్లో కానీ ఏ లేఅవుట్లో చూసినా ఇది 60 ఫీట్ రోడ్డు డైరెక్ట్లీ అదేది డ్రీమ్ వ్యాలీ వరకు ఉంది. అది మూసేసినందువల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అది వచ్చేసి ఇంకా పైపెట్స్ అక్కడ రీటైనింగ్ వాల్ కట్టారు. ఈ షేక్పేట గుట్ట నుంచి మొత్తం ఈ నీళ్ళన్నీ వచ్చేసి అక్కడ పోయేవి మొత్తం. దాన్ని గమనించకుండా అప్పుడున్న అధికారులు కొంతమంది డీవియేట్ అయ్యి ఈ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే, మన వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చేసి 54 లక్షలతోనూ స్టార్మ్ వాటర్ పైప్ లైన్ వేశారు, అయినా ఈ పోవటం లేదు. కాబట్టి ఇది స్ట్రెయిట్ రోడ్డు ఒకటి, తర్వాత ఈ పెద్ద లైన్ ఇక్కడ నుంచి ఈ బుల్కాపూర్ నాలకు కలిపేది ఒకటి, ఈ 2 ఉంటాయి. ఇది పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అంటే ఏదైతే ఈ 60 ఫీట్ల రోడ్డు ముందు ఆక్రమించేసి ఏదైతే అపార్ట్మెంట్ నిర్మించడం మూలంగా పూర్తిగా ఇక్కడ ఏదైతే వాటర్ నిలిచిపోతుంది, పూర్తిగా తాము నీట మురుగుతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే మనం చూసాం కదా, ఇటు హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 20 ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా అలాగే నీటి నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత దాదాపు భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా టీమ్స్ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. దాదాపు 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే మేయర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు, నీట మునిగినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికైతే రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షానికి భాగ్యనగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలైతే ఇంకా అలాగే నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. Thank you, Numan. Thanks for the updates.